45 ఇయర్స్ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి, విజనరీ సృష్టించే వ్యక్తి నారా చంద్రబాబు గారు. నారా చంద్రబాబు గారు ఇప్పుడు ఏపీలో కూటమి తరపు నుంచి సీఎంగా అయితే ఉన్నారు. ఆయన అసలు ఏపీకి ఎటువంటి ఇండస్ట్రీస్ తీసుకొచ్చే అవకాశం ఉన్నదండి? చంద్రబాబు నాయుడు అంటేనే సార్. డెవలప్మెంట్ అంటేనే చంద్రబాబు నాయుడు గారు. మా ఉద్దేశంలో చంద్రబాబు నాయుడు గారు ఎక్కడుంటే అక్కడ ఇండస్ట్రీస్ అన్నీ కూడా లైన్ క్యూ కడతాయి అన్నట్టు. అవి మేము ప్రాక్టికల్గా చూసాం సార్. అది నేను మాది గోదావరి కానీ సార్, మేము సింగరేణి అంటే మేము సింగరేణి బిడ్డలు మనం చెప్పుకుంటాం. మేము ఏదైనా పుట్టిన పెరిగినంత కూడా అక్కడే పెరిగినాము. అయితే నాకు టైంలో, మా చిన్న టైంలో మాకు సింగరేణి అనేది ఒక టోటల్లీ కొలాప్స్, అంటే మొత్తం కంపెనీ పరంగా అది మొత్తం క్లోజ్ అయిపోయే సిచ్యువేషన్లో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు 96, 97, 98 టైంలో మస్తు రిఫార్మ్స్ తీసుకొచ్చారు సార్. అంతకుముందు ఏంటంటే ఫుల్ స్ట్రైక్లు, సమ్మెలు, ఏదో ఒక కారణాల వల్ల ప్రొడక్షన్ వల్ల ఇబ్బంది కలిగి కరెక్ట్గా టైంకి వాళ్ళకి పవర్ ప్లాంట్లకి బొగ్గు అందక వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బంది పెట్టి పేమెంట్లు అనే ఇష్యూస్ వచ్చి ఒక 6 యూనిట్ లెక్క అయ్యే పరిస్థితిని చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఒక కార్పొరేట్ కింద కన్వర్ట్ చేసిండ్రు ఆయన. అంతకుముందుకి ఇక్కడ ఎంత ఫరక్ వచ్చిందంటే, ఇవాళ మొన్న లాస్ట్ ఫినాన్షియల్ ఇయర్ 24-25 ఫినాన్షియల్ ఇయర్లో కూడా ఒక్కొక్కరికి ఆల్మోస్ట్ 20%, 30% ఇంక్రిమెంట్ అందిన సందర్భాలు కూడా ఉన్నాయన్నట్టు. వాళ్ళకి ఆ బెనిఫిట్స్ ఇవన్నీ కూడా వాళ్ళకి సింగరేణి ఎంప్లాయీస్ అందరికీ వచ్చినాయి. ఎందుకంటే వాళ్ళ వచ్చిన ప్రాఫిట్స్లో వాళ్ళకి షేర్ ఇస్తాం మొదలుపెట్టిండ్రు ఆయన. అట్లా చాలా సెక్టార్స్లో ఆయన చేసుకొచ్చారు. అదేవిధంగా మేము ఇంజనీరింగ్ పాస్ అయిన టైంలో సార్, హైదరాబాద్లో మాకు ఏ కోర్సులు నేర్చుకోవాలంటే, ఎస్పెషల్లీ 99, 2000 ఆ టైంలో మేమేం కోర్సులు నేర్చుకోవాలన్నా కూడా చెన్నైకి వెళ్ళి నేర్చుకోవాలో, పూనాకి వెళ్ళి నేర్చుకోవాలనో, అట్లాంటి టైంలో ఏంటంటే అరౌండ్ 20 అంటే ఒక సాఫ్ట్వేర్, ఒక ఎస్ఏపీ నేర్చుకోవాలన్నా, ఇంకేమన్నా నేర్చుకోవాలన్నా ఇట్ విల్ కాస్ట్ అస్ సమ్వేర్ క్లోజ్ టు నాట్ లెస్ దాన్ 1 lakh, 2 lakh దోస్ డేస్, అరౌండ్ 99, 2000. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాకేమి అడ్వాంటేజ్ వచ్చిందంటే, మేము కామన్ పబ్లిక్ సార్, మేము చాలా అంటే యావరేజ్, బిలో యావరేజ్ ఆ ఫ్యామిలీ టైప్లో ఏదో కింద పైన వాడి ఇంజనీరింగ్లో అవి చదువు చేసుకున్నాం. కానీ అప్పుడు మాకు ఆయన వల్ల వచ్చిన మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే, అప్పుడు మాకు ఇక్కడ మైత్రివనం ఈ ఏరియాలో ఎస్టీటీ, అప్పుడు సాఫ్ట్వేర్ టెక్నాలజీ డెవలప్మెంట్ పార్క్, అది అక్కడ మనకి మైత్రివనంలో పెట్టిండ్రు. అప్పుడు సారు ఇంకొక ఇప్పుడున్న కమిషనర్ ఉమేష్ చంద్ర ఏదో ఉంది అప్పుడు, దానికి వాళ్ళిద్దరూ కలిసి ఏం చేసిండ్రు అంటే, మొత్తం ఈ స్టూడెంట్స్ ఎవరైతే ఇంజనీరింగ్ పాస్ అయ్యి ఇక్కడికి డబ్బులు లేక చదువుకోలేక మేము ఇబ్బంది పడుతున్న వాళ్ళందరికీ కూడా ఆయన సంహో కంపెనీలతో మేనేజ్ చేసి మాకు 10,000, 5,000కి కోర్సెస్ నేర్చుకునే అంత గొప్ప అవకాశాలు క్రియేట్ చేసిండ్రు ఆయన. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సీఎంగా ఉన్నారు ఆయన. అవునండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సీఎంగా ఉన్నప్పుడు అప్పటికి ఏం తీసుకొచ్చిందంటే, అప్పుడు మేము ఐటీ అని మాట్లాడాడు. అంటే వెన్ వీఆర్ అవుట్ ఆఫ్ కాలేజ్, ఆ కాలేజ్ బయటకు రాగానే మాకు అప్పుడు ఆ టైంలో మాట్లాడింది ఆయన ఐటీ. ఇప్పుడు రీసెంట్గా వీ హ్యావ్ సీన్ దమ్ ఈజ్ టాకింగ్ అబౌట్ ఏఐ, క్వాంటమ్ వ్యాలీస్, ఇవన్నీ కూడా. అంటే ఓ డిఫరెంట్ ఏరియాకి వెళ్ళిపోయింది ఆయన. మొన్న ఐఐటి మెద్రాస్లో మీరు ప్రోగ్రామ్ మీరు చూసారో లేదు నాకు ఐడియా లేదు, కానీ మా కరీంనగర్ అమ్మాయి ఒక క్వశ్చన్ అడిగింది. దానికి ఆయన చెప్పిన ఆన్సర్ చూసి మొత్తం ఇండియా అంతా ఇట్లా షేక్ అయిపోయింది సార్. ప్రతి ఒక్కడు ఆయన విజన్, ఎప్పుడు ఆయన ఓట్ల గురించి కాదు, నాకు డెవలప్మెంట్, నాకు గ్రోత్, నాకు అందరూ అంటే నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళిపోవాలి ఈ జనరేషను, ఎవరు డెస్పరేట్నెస్ ఉండకూడదు. ఆయన వర్షన్, ఆయన వ్యూస్ ఆయన చెప్పుకొచ్చిండు సార్ ఐఐటి మెద్రాస్లో. మీరు అబ్జర్వ్ చేసిండ్రో లేదు మాకు తెలియదు, కానీ మా కరీంనగర్ అమ్మాయి అడిగిన క్వశ్చన్స్, అడిగిన దానికి ఆయన చెప్పిన సమాధానాలకి మొత్తం ఇండియా అంతా ఫిదా అయిపోయింది సార్. ఇండియా అంతా ఆయన చెప్పిన వర్డ్స్కి, ఆయన మాట్లాడిన మాటలకి ఫిదా అయిపోయింది. ఇవాళ మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రపంచంలో, నేను మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్. సౌదీ అరామ్కో అన్నది ఒక సౌదీలో వన్ ఆఫ్ ది వరల్డ్స్ బిగ్గెస్ట్ రిఫైనరీ ఆర్గనైజేషన్ సౌదీలో ఉంటుంది. సౌదీ కంట్రీ వాళ్ళది. సౌదీ కంట్రీ వాళ్ళు 2018లో ఐ థింక్ దావోస్లో వాళ్ళు ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు. ఏమని, మనము రిఫైనరీ కాకినాడలో రిఫైనరీ పెడతాము, అది కూడా మళ్ళీ 1 lakh crores ఇన్వెస్ట్మెంట్ రిఫైనరీ పెడతామని అగ్రిమెంట్ చేసుకున్నారు. అప్పుడు సీఎంగా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో ఉండేటే. ఆ టైంలో వాళ్ళు
మొత్తం సైట్లు గీట్లు అంతా కూడా మొత్తం వర్కౌట్ చేసుకున్నారు. జాగా ఇక అంతా క్లియర్ అయింది. కాకినాడ దగ్గర ఇక్కడ నియర్ బై ఏరియాలో పెట్టాలి అని ఫిక్స్ అయ్యారు. ఇవాళ మనకున్న రిఫైనరీ సపోజ్ వైజాగ్ రిఫైనరీ హెచ్పిసిఎల్ది చూసినామంటే అది 34,000 crores వాల్యూ, దాని వాల్యూ. అట్లాంటిది సౌదీ అరామ్కో 1 lakh crore ఇన్వెస్ట్మెంట్ చేస్తానికి అప్పుడు 2018-19లోనే ఇండియాకి పెడతానికి వాళ్ళు కాకినాడకి ప్లాన్ చేసుకున్నారు. కానీ కొన్ని వర్స్ట్ పాలిటిక్స్ వల్ల అందులో చంద్రబాబు నాయుడు గారు ఊరిపోవటం వల్ల ఆ ప్రాజెక్ట్ని వాళ్ళు బంద్ పెట్టేసుకున్నారు. అంటే వాళ్ళు అప్పుడు రత్నగిరికి వెళ్దామని అప్పుడు మహారాష్ట్ర సీఎంలు కానీ అప్పుడు మోదీ గారు కానీ వాళ్ళందరూ ఇన్ఫ్లుయెన్స్ మీద మహారాష్ట్రకి వెళ్దామని ట్రై చేశారు. కానీ వాళ్ళు దే ఆర్ నాట్ బై హార్ట్, దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ సెట్టింగ్ అప్ ది ప్లాన్ అనుకున్నారు. కానీ అట్లా డిలే అయిపోతూ వచ్చింది. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే మన సీఎంగా మళ్ళీ ఓట్ తీసుకున్నారో, మళ్ళీ సీఎంగా అయినరో, ఇమ్మీడియట్గా సౌదీ అరామ్కో బీపీసీఎల్ ప్రాజెక్ట్లో ఇమ్మీడియట్గా వాళ్ళు కూడా సౌదీ అరామ్కో వాళ్ళు కూడా 38,000 crores ఇన్వెస్ట్మెంట్ మీద వచ్చేసి. అంటే దట్ ఈస్ ద పవర్ ఆఫ్ చంద్రబాబు. అంటే ఇక్కడ ఏంది ఇండస్ట్రీస్ మీరు ఎట్లా చేస్తారు ఏంది అన్న దాని మీదకి ఇదే చిన్న క్లాసిక్ ఎగ్జామ్. సౌదీ అరబ్కు ఎక్కడ, అది వరల్డ్స్ బిగ్గెస్ట్ రిఫైనరీ ఎక్కడ, వాళ్ళు వచ్చిడేంది, ఇక్కడ ఈయన రాగానే వాళ్ళు వచ్చి మళ్ళీ పెట్టుబడి పెడతాం ఏంది అనేది మీరు ఆలోచించుకోండి. అంటే ఆయన విజన్లో ఆయనతో పాటు ఎవరెవరు ఆయనతో ఉన్నారు అన్న దాని మీదకి ఇది ఒక క్లియర్ ఒక ఐడెంటిటీ లాగా చెప్పాలో లేకపోతే ఒక ఉదాహరణగా చెప్పాలో చూసుకోండి. అంటే ఈ విధంగా మేము చెప్పుకుంటూ పోతే కనీసం 2 రోజులు 3 రోజులు పడుతుంది ఆయన గురించి చెప్పుకుంటూ పోతే. అంటే మా తెలంగాణ వరకు వచ్చి ఆయన ఉన్నప్పటి నుంచి అప్పుడు చేసిన ఇండస్ట్రీస్ని మోడర్నైజేషన్ అయినే తప్ప కొత్తగా ఇట్లా ఇప్పుడు సపోజ్ ఒక కియా వచ్చినట్టు ఇక్కడ తెలంగాణలో వచ్చిన ప్రాజెక్టులు ఏం లేవు. అట్లా అక్కడ మళ్ళీ ఇప్పుడు అక్కడ ఐటీ కారిడార్ మన కానీ డేటా సెంటర్ కారిడార్లు కానీ ఫార్మా హబ్లు కానీ ఇప్పుడు ఏదైతే ప్రాజెక్ట్స్ ఈ రీసెంట్ పాస్ట్లో అనౌన్స్ అవుతున్నాయో గత 5-6 నెలలుగా ఆల్మోస్ట్ క్యుములేటివ్ ఆఫ్ 5 lakh+ crores ఇక్కడ ఆ రేంజ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అంత సైజులో రావట్లే. ఉన్నదాన్ని మోడర్నైజేషను, అప్గ్రేడేషను లేకపోతే ఇంకా ఎక్స్టెన్షన్లు అవుతున్నాయి తప్ప ఇప్పుడు మొన్న చాలా కాలం తర్వాత మొన్న ఒక BYD వాళ్ళు అనౌన్స్మెంట్ ఇచ్చారు, ఇక్కడ మేము ఇన్వెస్ట్ చేస్తానికి మేము విల్లింగ్ అని. బట్ సేమ్ టైం టెక్స్లా కియా అంత రేంజ్ ఉందా అంటే అది మీ అందరికీ మార్కెట్లో BYD షేర్ ఎంత, టెక్స్లా షేర్ ఎంత, దీని షేర్ ఎంత, మన ఇది కియా షేర్ ఎంత అన్నది మీకే తెలుసు. సో దాని కంపారిటివ్గా ఎవరు బీట్ చేయలేని సిచ్యువేషన్లో ఉన్నారు ఆయనకి నో కంపారిజేషన్. ఆయన బీట్ చేస్తానికి ఇప్పుడున్న లీడర్స్ ఎవరు కూడా సరిసాడు కాదు. ఇప్పుడు ఉన్న లీడర్లంతా కూడా వాళ్ళ సీట్లు కాపాడుకుంటానికి, వాళ్ళ జాగాలు కాపాడుకుంటానికి తప్ప నిజంగా పబ్లిక్ ఏమైనా చేసిండ్రా అంటే ఏళ్లతో లెక్క పెట్టచ్చు వాళ్ళు చేసిన. ఆయన చేసిన దాంట్లో మనం చెప్పుకుంటూ పోతుంటే ఒక హైటెక్ సిటీ ఏంటి, ఒక ఫిన్టెక్ వ్యాలీ ఏంటి, ఒక జియాన్ వ్యాలీ ఏంటి, జీడిమెట్ల ఇండస్ట్రియల్ పార్క్ ఏంటి, పటాన్చెరు ఇండస్ట్రియల్ పార్క్ ఏంటి, పాషారం ఇండస్ట్రియల్ పార్క్ ఏంటి, రాజేంద్ర నగర్ ఇండస్ట్రియల్ హబ్ ఏంటి, ఇట్లా మొత్తం చెప్పుకుంటూ పోతుంటే ప్రతి ఏరియాలో హైదరాబాద్ సరౌండింగ్లో ఏ ఏరియా చూసినా కూడా ఒక ఇండస్ట్రియల్ హబ్ మీకు కనబడుతుంది. ఇప్పుడు అది కాకుండా కొత్తగా ఒక 10 ఇండస్ట్రియల్ పార్కులు ఎవరైనా చెప్పండి సార్. ఇప్పుడు దాదాపులో 20 నెంబర్స్ చెప్పిన ఇండస్ట్రియల్ పార్క్. ఎప్పుడు ఈ గత 15 సంవత్సరాలుగా కానీ గత 20 సంవత్సరాలుగా ఇక్కడ కొత్తగా ఈ ప్రాజెక్ట్ వచ్చిందని చెప్పండి, ఎవ్వరు చెప్పలేదు. ఇవాళ ఆల్మోస్ట్ 7 లక్షల కోట్ల నుంచి 8 లక్షల కోట్లు అప్పులు ఉన్నాయి. దీన్ని రీవ్యాంప్ చేస్తానికి మన దగ్గర ఒక స్ట్రాటజీ ఉందా, దీనికి కావాల్సిన ఒక ప్లాన్ ఏమైనా ఉందా అని ఒక్క లీడర్ని చెప్పానండి రీవ్యాంప్ చేస్తానికి. కానీ దానికి ఎటువంటి ఇది కాదు, మిద్దులు కడుతున్నాం, పైసలు పోతున్నాయి, అయిపోతున్నాయి అని 24 గంటలు చెప్పు తప్ప మేము ఈ విధంగా దాన్ని రీవ్యాంప్ చేస్తాం, దీనికి మేము టర్న్ అరౌండ్ ఈ విధంగా చేస్తామని ఒక్క ప్లాన్ ఏమైనా ఉందా గవర్నమెంట్ దగ్గర? లేనే లేదు. గత 15 సంవత్సరాలకి వెళ్ళి ఇట్లానే ఒకరి మీద ఒకళ్ళు అనుకుంటుండే తప్ప ఒక్క పబ్లిక్ యూజ్ అయ్యే రీవ్యాంపింగ్ ప్రోగ్రామ్ కానీ ఒక పెద్ద స్కీమ్ కానీ ఏమీ లేవు. ఇప్పుడు అదే మాదిరిగా ఆంధ్రాలో ఈ ఫినాన్షియల్ క్రైసిస్ ఉన్నాయి ఇప్పుడు కరెంట్గా. దానికి వాళ్ళకి ఒక ప్రోగ్రామ్ ఉంది, వాళ్ళకి ఒక ప్లానింగ్ ఉంది. వాళ్ళు ఇప్పుడే ఆల్రెడీ 2047 అనౌన్స్మెంట్ కూడా చేసిండ్రు. 2047లో వాళ్ళు ఏ విధంగా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, ఏ విధంగా దాన్ని డెవలప్ చేయబోతున్నారు, ఏ విధంగా దాన్ని రీపే చేయబోతున్నారు, అంటే ఒక సెల్ఫ్ సస్టైనబుల్ మోడల్ని ఏ విధంగా డిజైన్ చేయగలరు అన్నది అప్పుడే వాళ్ళు అనౌన్స్ చేశారు. ఇట్లా మరి గత 10 సంవత్సరాల ముందు కేసీఆర్ సార్ 10 సంవత్సరాలు వేయలేనని చెప్తున్నాడు, ఆయన చెప్పలేదు. ఇప్పుడున్న గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్న రేవంత్ రెడ్డి గారు వాళ్ళు కూడా ఎటువంటి అనౌన్స్మెంట్లు లేవు. అప్పుడు 96, 97, 98లోనే చంద్రబాబు నాయుడు గారు 2020 విజన్ అని పెట్టాడు.
2020 విజన్ పెట్టి ఆయన వచ్చిన 3 సంవత్సరాలకి 2 సంవత్సరాలకి విజన్ పెట్టేసి ఆయన మొన్న 2021కి చూస్తే 1 lakh crores ఇన్వెస్ట్మెంట్ అంటే దానికి వచ్చిన రీపేమెంట్ కెపాసిటీకి వచ్చాం. అంతకుముందు 68,000 ఆయన మార్కప్ చేసిండు. 2020కి మనం 68,000 crores హైదరాబాద్ నుంచి మనకి ఇన్కమ్ జనరేట్ అవ్వాలి అని ఆయన ప్లాన్ చేసిండు. అది మోర్ దెన్ 1 lakh crores మనకి ఏ గూగుల్లో కొట్టినా ఎక్కడ కొట్టినా కూడా మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. మోర్ దెన్ 1 lakh crores దాటేసింది. అట్లా ఒక విజన్తో ఇప్పుడు మనకున్న అప్పులున్నాయని లొల్లులు చేసేదాని కన్నా అప్పులను ఎట్లా తీరుస్తాము, అప్పులకి దానికి ఏంటి సస్టైనబుల్ మోడల్ ఏంది, దాన్ని ఓవర్కమ్ ఎట్లా అవుతాము, దానికి మనకున్న ప్లాన్ ఏంది అని ఎవ్వరూ చెప్పేటోళ్ళు లేరు. కేవలం చంద్రబాబు నాయుడే చెప్పగలడు. అంటే ఆయనకే ఉంది. ఇప్పుడు మేము అందరం ఇక్కడ ఇప్పుడు ఆయన గురించి ఆలోచిస్తూ ఉంటాం. ఆయన ఇక్కడ ఉన్నా లేకపోయినా కూడా ఆయన గురించి మేము అందరం కూడా ఆయన బాగుండాలి, ఆయన మంచిగా ఉండాలి అని కోరుకునేటోళ్ళు మొట్టమొదటి వ్యక్తులు మేమే ఉంటాం. అయితే ఇక్కడ మాకు ఇప్పుడు ఆయన లేని లోటు మాకు బాగా ఏర్పడుతుంది. ఎందుకంటే 7 లక్షల కోట్లు అనేది చిన్న అమౌంట్ కాదు.